బిఎన్వి టీవీ ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. ఈ రోజున ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఒక పార్టీకి అధినేత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బీజేపీ మిత్రపక్షం బలపరిస్తే బాగుంటుంది, ఎందుకంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ కాబట్టి అని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తుంటే అదే సాధించాలి అని చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారు. కానీ బీజేపీలో సర్వం సిద్ధం. అమిత్ షా లింగలేని ఎలక్కాయలా తయారయ్యాడు, కొరకలాని కొయ్యలా తయారయ్యాడు. అమిత్ షా ఆమోదం చేస్తే అందరు చేసినట్టే. మరి ఏమి చేయాలి, ఏమి చేస్తే అమిత్ షా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తాడు? లెక్క ప్రకారంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గెలిచాడు అమిత్ షా మనసుని. బాబు ఎందుకు గెలవలేకపోతాడు అమిత్ షా మనసుని అనేది ఇక్కడ చాలా పెద్ద మిలీనియం క్వశ్చన్. అంటే మీకు తెలిసిందే, దాని గురించి నేను చెప్పక్కల విడమర్చి. కాబట్టి అతి తక్కువ సమయంలో, ఎందుకంటే ఎలక్షన్ ఇంకా టైం ఉంది, 2 నెలలు 3 నెలలు ఉంది, కాబట్టి బాబు అమిత్ షా మనసును కూడా గెలిచి చంద్రబాబు నాయుడు, అమిత్ షా, మోడీ, పవన్ కళ్యాణ్ నలుగురు భేటీ ఉందని త్వరలోనే వినికిడి వినిపిస్తుంది. బాబు ప్లస్ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీ పర్యటన చేస్తున్నానికి సిద్ధంగా ఉన్నారన్న ఒక నానుడు వినిపిస్తుంది. ఇక్కడ ఒక కొత్త ఒప్పందం కూడా వచ్చింది. ఏంటి తెలుసా? గతంలో మిత్రపక్షాలుగా చేరి పార్టీ కార్పొరేషన్లో మేయర్గా అయ్యారనుకో, 2.5 సంవత్సరాలు ఒక పార్టీ మేయరు, 2.5 సంవత్సరాలు ఒక పార్టీ మేయర్గా చేస్తుంది. మేయర్ అంటే ఆ సిటీకి ఫస్ట్ పర్సన్. ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కుడ్ బి డన్ బై ది మేయర్. ఏది జరగాలన్నా ఏం చేయాలన్నా మేయర్కే ఆ సిటీలో హక్కు ఉంటుంది. సంబంధిత కమిషనర్ ఉంటాడు, కానీ మేయర్కే మెయిన్. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న వినికిడి అనిపిస్తుంది. ఏంటంటే లాస్ట్ చివరాఖరి సంవత్సరంన్నర పవన్ కళ్యాణ్కి సీఎం పోస్ట్ ఇస్తారంట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. ఇది వార్త వైరల్ అవుతుంది. ఆఖరి సంవత్సరంన్నరకి 5 సంవత్సరాలు కదా, 3.5 సంవత్సరాలు ఈ టీడీపీ, చివరాఖరి జనసేన సంవత్సరంన్నర. ఇది వినడానికి బాగుంది. ఇది జరిగితే ఏమో చూద్దాం. ఒక కొత్త వ్యక్తి మళ్ళా ఆ రోజున ఎన్టీ రామారావు గారు బ్రదర్ అనే వ్యక్తి కంచు కంఠం, ఒక నటభూషణ, ఆయన వచ్చి రాష్ట్రాన్ని పాలించి రామరాజ్యాన్ని అని చెప్పి స్థాపించి భారతదేశం మొత్తం కూడా తెలుగువాడంటే గుర్తింపు తెచ్చాడు. అంతేకాకుండా రాజకీయాన్ని ఇలా విడవిప్పిన రాజకీయవేత్త, రాజకీయం అంటే ఏంటని చూపించిన వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు. మరి ఈ పవన్ కళ్యాణ్ రేపు సీఎం అయితే ఈయనేం చూపిస్తాడో చూద్దాం. బ్రహ్మంగారు ఏదో చెప్పారు, మొహానికి రంగులు రాసుకునే వాళ్ళు రాజ్యం వెళ్తారని. ఈ రంగు రాసుకునే రంగు రాళ్ళు ఎంతకాలం వెళ్తాయో,
ఏం చూపిస్తే దాని ప్రకాశం ఎంతవరకు ఉందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని మీ కామెంట్ రూపంలో మీ ఆలోచనని తెలియజేయండి. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మరిన్ని వీడియోలు చేయగలుగుతారు.